చేసుకోవడానికి. ఈరోజు చనిపోయిన వాడు సరి చేసుకుంటానంటే వాడికి అవకాశం లేదు. ఇక బ్రతికున్న మనకే అవకాశం. కాబట్టి మనం అందరం సరి చేసుకోవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి బాగా. ఇంకెప్పుడు ఆరాధిస్తాము? చనిపోయినప్పుడు కాదు. స్తుతించాలండి దేవుని ఖచ్చితంగా. మన విచారంతో ఉండకూడదు. ఈరోజు మన విచారంతో ఉండడానికి దేవుడు మనకి ఇటువంటి సమయం ఇచ్చింది. ఎక్కడో ఎన్నో చోట్ల ఆరాధన జరగట్లా, మనం వింటానే ఉన్నాము. మన దగ్గర జరుగుతూ ఉంది ఆరాధన. చిన్నవారే కావచ్చు, పెద్దవారే కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి దేవుని వ్యతిరేకమైన ఏది కూడా మన పరలోకాన్ని తీసుకువెళ్ళదు. ఒక రోజుగా మనం వెళ్ళాల్సి, ఒకవేళ మనము ఇటువంటి వ్యతిరేకతతోనే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే మాత్రం అక్కడ మనకు క్షమాపణ ఉండదు. బ్రతుకున్నప్పుడే సమాధానం పడే అవకాశం మనకి, బ్రతుకున్నప్పుడే సరి చేసుకునే అవకాశం మనకి. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను, అది జ్ఞాపకం రావట్లేదు. కానీ ఖచ్చితంగా మనం సరి అవ్వాలని అయితే ఖచ్చితంగా చెప్తున్నా. నేను అటు కాల సమయంలో నేను సైకిల్ నుంచి పడిపోయా ఆ కాలంలో. అలా పడతాను, అప్పటికి అనిపిస్తాను పడిపోతాను అనేసి పడిపోయాను. అది పట్టీలు కూడా కొట్టిన సైకిల్. నాకైతే ఏం కాలేదు, చిన్న దెబ్బ కూడా తగలలేదు. దేవుడు చక్కగా నన్ను ఇది వరకు కూడా పడ్డానే. బండిలో తమ్ముడు నేను ఆల్నైట్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి ఒక బండికి తగిలి కింద పడ్డాను. అప్పటికి కూడా షట్టుకు మరకంటలేదు, మాకు చిన్న దెబ్బ కూడా తగలేదు. బండికి కొంచెం డ్యామేజ్ అయిందేమో కానీ, బండికి చిన్న డ్యామేజ్ అయిందేమో కానీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ వచ్చాము. ప్రతిసారి కాపాడుతున్నాడు దేవుడు. మరి ఎందుకు కాపాడుతున్నాడు అంటే నేను సరి అవ్వాలనే కదా నాకు సమయం ఇస్తా ఉన్నాడు. నేను సరి కాకపోతే, నేను సరి అవ్వకుండా నన్ను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నరకమే కదా. నాకు పరలోకం ఇస్తాడు దేవుడు, నరకమే. మనం ఇక్కడ ఉండి మనం ఇక్కడే స్తుతి నేర్చుకోవాలి. పరలోకంలో ఏముంటుంది? అందుకంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత, అంటే మనం ఇక్కడ మంచిగా బ్రతికామనుకో, అక్కడ వెళ్ళిన తర్వాత మనకేముంటుంది? పరలోకంలో ఏముంటుంది? నరకంలో ఏముంటుంది? వేదన ఉంటుంది, యాతన ఉంటుంది. పరలోకంలో ఏముంటుంది? సంతోషం, స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. మరి అక్కడ స్తుతి ఉంటుందా? ఇక్కడ మనం చేసే మన శరీరం కోసం చేసే పనులు ఉంటాయా? ఇక్కడ చేసే పనులు ఉంటాయా? లేదా స్తుతి ఉంటుందా దేవుని రాజ్యంలో? మరి అక్కడ స్తుతించాలంటే ఇక్కడ నేర్చుకోవాలి కదా స్తుతి ఆరాధన. మన వారానికి 1-2 రోజులు, శుక్రవారం ఆదివారము నైట్ వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. మన దేవునికి ఇచ్చే చాలా తక్కువ సమయము. మనం ఉన్నది కూడా చాలా కడవరకు దినాలు చాలా దగ్గరగా ఉన్నాము. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ విధంగా వస్తుందో కూడా తెలియదు. రేపే రావచ్చు, వెళ్ళింది రావచ్చు, ఈ తర్వాత క్షణమే రావచ్చు. మనం సిద్ధపడి ఉన్నామా? ఈ తర్వాత ఇప్పుడు నేను ఇలా కూర్చోగానే దేవుడు రాకడ వచ్చిందని, అంటే ఇలా చెప్తుండగానే దేవుడు రాకడ వచ్చిందనుకో, మనం ఎత్తపడతామా? ఎత్తపడతాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడు రాకడలో ఎత్తపడడానికి? ఆశ ఉంది కానీ ఆశ ప్రకారం మనం జీవించలేకపోతున్నాం, ఆజ్ఞ ప్రకారం మనం నడవలేకపోతా ఉన్నాము. ఇలా ఉంటే వెళ్తామా దేవుని రాజ్యానికి? క్రైస్తవుడు అనేవాడు ఖచ్చితంగా తన యొక్క జీవిత కాలం అంతా కూడా ప్రతి క్షణం కూడా సిద్ధపడి బ్రతకడానికి ప్రయత్నం చేయాలండి. మన సమయం ఇస్తున్నాడంటే దేవుడు మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఏం కాదులే, ఏమవుతుందిలే అనేసి. కానీ ఇదే రీతిగా మనం అలవాటు పడ్డామంటే దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం సరి చేసుకున్నామన్నా సరే అవ్వలేము. రోజు నేర్చుకుంటేనే కదా మనం నేర్చుకోవాలి. ఒకసారి అన్ని నేర్చుకోలేము కదా. మరి ఇంత సమయం ఇచ్చాడు దేవుడు. మన రోజు కొద్ది నేర్పించడానికి, మనం నేర్చుకోవడానికే ఇంత గొప్ప సమయం ఇచ్చాడు దేవుడు. మన సమయం ఆయుష్ను పెంచుతూ ఉన్నాడు. లోకంలో ఎంతమంది ఈరోజు ఆశ లేక, ఆరోగ్యం లేక దుఃఖపడతా ఉన్నారు, వేదన పడతా ఉన్నారు. మనకి ఇంత చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, ఆశ ఇచ్చాడు. మన చక్క ఇంకా నూతన దినములు ఇస్తా ఉన్నాడు, సమయం ఇస్తా ఉన్నాడు, సరి చేసుకోవడం నేర్చుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. మనం నేర్చుకోలేకపోతా ఉన్నాము. దయచేసి యవనస్తులైన వారు గత కుటుంబ ప్రాంతంలో హాజరవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యవన కాలం స్తుతించే పని ఇంకెప్పుడు స్తుతిస్తారండి దేవుణ్ణి? మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. మీరు సంఘ పెద్దలే కావచ్చు, సంఘ విశ్వాసులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ పిల్లలకు మీరు చెప్పండి, మీ కుమారులకు, మీ కుమార్తెలకి దేవుని తండ్రులు స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు స్తుతించకపోతే ఇప్పుడు స్తుతిస్తారండి. ఇంకా రానున్న 1-2 సంవత్సరాల్లో ముడి పెట్టేస్తారు. ఇంక వస్తారా వాళ్ళు యవనస్తులుగా పిలబడతారా? యవన కాలంలో మనం స్తుతించాలి కదా. మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి స్తుతించాలి. దేవుని రావాలా. 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆరాధన జరుగుతుంది ఇక్కడ. అర్థమవుతున్నదా? ఇది వరకు కూడా చెప్పే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. కానీ మార్పు అనేది మీలో నుంచి రావాలి. నేను చెప్తే కాదు కదా, మీ ఇష్టపూర్వకంగా రావాలి, బలవంతంగా రావద్దు.
ఇష్టపూర్వకంగా రావాలి. ఇష్టపూర్వకంగా మన దేవుడు స్తుతిస్తే ఆరాధిస్తే ఆయన స్వీకరిస్తాడు. బలవంతంగా అయితే స్వీకరించాడు. అది ఇష్టం ఉండదు దేవునికి. అది ప్రతి ఒక్కరు కూడా వారు చేసే పనే కావచ్చు, వారు ఆరాధించే విషయంలోనే కావచ్చు, మందిరానికి క్రమంగా పాటించే విషయాల్లోనే కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఇష్టపూర్వకంగానే రావాలి. సమయం ఖచ్చితంగా పాటించాలి, క్రమం పాటించాలి. మన క్రమశిక్షణ లేకపోతే స్కూల్లో పిల్లలకి మొదటిగా నేర్పించేది ఏంటి? స్కూల్లో పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తారా, చదువు నేర్పిస్తారా? ముందుగా క్రమశిక్షణ నేర్పిస్తారు. క్రమశిక్షణ తర్వాతే చదువు. ఎక్కడైనా వెళ్ళి చూడండి కావాలంటే. మేము చదువుకొని మేము చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళున్నాం, మీరు ఎంతమంది వెళ్ళున్నారు తెలియదు, కానీ కాకపోతే ముందు క్రమశిక్షణ నేర్పించి ఉన్నారు. కాబట్టి మనందరం క్రమశిక్షణతో ముందైతే క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ ఉన్నవాడే అక్కడ చెప్పే చదువులు నేర్చుకోగలుగుతాడు. మనం వారం పాటించకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటామేమన్నా? ఏం వస్తుంది? ఏమీ రాదు. మనం చేసే పనే రాదు క్రమంగా చేయకపోతే. ఒకరోజు చేసి ఒకరోజు వదిలేస్తే ఏమవుతుంది? అది అలాగే ఉండిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. కానీ అలా ఉండకండి. దయచేసి మనం ప్రతి ఒక్కరం కూడా క్రమం పాటించాలా. ఆత్మీయులు ఎంతో ప్రయాసపడి మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల ఆత్మీయులు ఎటువంటి తీసుకోరానటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఒక్కోసారి వదిలేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం? అప్పుడు మన క్రమం నచ్చలేదు ఆత్మీయులకి. స్కూల్లో కూడా అంతే కదా. క్రమం తప్పిన పిల్లగాళ్ళు ఏం చేస్తారండి? పంపించేస్తారు ఇంటికి, వదిలేస్తారు. ఇంకేమన్నా చేసుకో, అయ్యా మీ పిల్లలు మీరు ఎలానా సాకండి, ఎలాగైనా నేర్పించుకోండి, మా వల్ల అయితే కాదు అనేసి. ఆత్మీయులు కూడా మనల్ని అలాగే మనల్ని సరి చేసుకుంటూ వస్తున్నా కానీ మనం సరి అవ్వకపోతే మన ఆత్మీయులు కూడా అదే నిర్ణయం తీసుకుంటే, మీరు ఎక్కడ ఆరాధించుకోండి, అక్కడ ఎలా ఉంటారు ఉండండి, నాకు సంబంధం లేదంటే అటువంటి పరిస్థితి వస్తే ఏంటి మన పరిస్థితి? తట్టుకుంటామా? వేరే ఎక్కడ వెళ్ళి బతకగలుగుతామా? ఎక్కడ నేర్పిస్తారండి ఇలా క్రమము? బయట ఎక్కడ నేర్పిస్తున్నారా మంచిగా? మన ఈ చుట్టుపక్కల పరిధిలో, మన దగ్గరగా క్రమం, మన దగ్గరగా ఉన్న చోటనే మనం క్రమం ఉండలేకపోతున్నాం కదా. వేరే ఇంకెక్కడ దూరంకి వెళ్ళి నేర్చుకుంటామా? మన దగ్గర ఉన్నప్పుడే నేర్చుకోవట్లేదు కదా. సమీపంలో ఉన్నప్పుడే మనం నేర్చుకోవట్లేదు కదా, పాటించట్లేదు కదా. ఎక్కడో దూరంకి వెళ్ళి ఎలా నేర్చుకోగలుగుతాం? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మనం సమాధానం పడాల్సిన వారే, నేర్చుకోవాల్సిన వారే, సరి చేసుకోవాల్సిన వారే. మనందరం ఎత్తబడాల్సిన వారే. ఎత్తబడాలనుకుంటున్నాడు దేవుడు, విడబడాలనుకుంటున్నాడు మన పట్ల. ఎత్తబడాలి. విడబడుట బహుఘోరం, ఎత్తబడుట బహుక్షేమం. అది మన క్షేమమైన జీవితంలో ఆయన రాజ్యం మనకు చేరాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగలుగుతాం. హల్లెలూయా.